29వ రోజు దేవరహస్యాల్లో కోనేరు వరలక్ష్మి గారు నిన్నటికి కంటిన్యూషన్లో ఏం చెప్పారో తెలుసుకుందామా అండి. కాలానికి ఎదురు ఈదుతున్నావు. ఈ కాలం ఆ కాలంలోలా ఎలా ఉంటుంది? ఈ కాలంలో ఎలా ఉన్నాం? ఈ నవనాగరిక ప్రపంచం ఎలా చాలా గొప్పదనుకుంటోంది. చాలా కొత్త టెక్నాలజీ వచ్చింది. కొత్త కార్లు, కొత్త విమానాలు, కొత్త రాకెట్లు వచ్చాయి. నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను అందగత్తిని, డబ్బున్నవాడిని, స్టైల్గా మాట్లాడాలి, అన్ని భాష ఎలా ఉన్నా, మురిగ్గా ఉన్నా నీ ఆత్మ పరిశుద్ధమై ఉండదా? ఒక మనిషి గురించి మాట్లాడాలంటే డ్రెస్సింగ్ చూసి ధనవంతుల అని చూసి మనం మాట్లాడుతున్నాము. ఎవరికి గౌరవం ఇస్తున్నాము? ఆత్మక, భాగ్యానిక? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. కాలంలో ఎంతో ఇదిగా మనకున్న ఈ నవనాగరిక ప్రపంచంలో నాకు చాలా తెలుసుననుకున్నాను. ధ్యానంలోకి వచ్చినాక కదా సర్వము అర్థమైంది. కరోనా వచ్చేసరికి నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నారు. ఏమైపోయింది నవనాగరిక ప్రపంచపు జ్ఞానం? ఏమి చేస్తారు ఇప్పుడు? స్వేచ్ఛగా ఉండగలుగుతున్నావా? ఒక మనిషి ఇంకొక మనిషికి ఎదురుగుండా నుంచునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ నుంచి నాకు కరోనా అంటుకుంటుందేమో అని ఒక ధ్యాని మాత్రమే భయపడలేదు. ఒక పిరమిడ్ మాస్టర్ మాత్రమే భయపడలేదు. సంతోషంగా ఉన్నాము. జాగ్రత్తలు తీసుకుంటూనే హ్యాపీగా తిరిగాము. కాకపోతే గవర్నమెంట్ రూల్స్ పాటించాలి కాబట్టి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండకూడదు కాబట్టి రూల్స్ పాటించాము. ఎంత అద్భుతమైన స్థితి పిరమిడ్ మాస్టర్ది. ఈ నవనాగరిక ప్రపంచంలో సర్వం నాకే తెలుసునని విర్రవీగే వారికి తనని తాను తెలుసుకోవటం కన్నా మిన్న ఏమీ లేదని తెలియచెప్పటానికే నేను వచ్చానని చెప్పారు పత్రిజీ. అందరి దృష్టి ప్రపంచంలోని గొప్ప మీద ఉంది, అంతేకాని తన గొప్పతనం చూసుకోవటంలో లేదు. ఇప్పుడు నేనెంత గొప్పదాన్ని, నా ఆత్మ ఎంత గొప్పది, తనని తాను తెలుసుకోవటం ఎంత గొప్ప విషయము. సైన్స్ కరెక్ట్, కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ఇంకా గొప్పది. ఇంకేం లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని సంసారం చేసుకుంటూనే తనని తాను తెలుసుకునే విధానమే శ్వాస మీద ధ్యాస. కాలానికి ఎదురీదుతున్నప్పుడు నేను ఎన్నో ఎదుర్కొన్నాను. ఈ సంఘ దురాచారాలు, అజ్ఞానపు చేష్టల్లో నుంచి ఒక సత్యంగా నేను ఎదురీదినప్పుడు ఉండే ఆటుపోట్లు ఎన్నుంటాయో అన్నీ ఎదుర్కొన్నాను. కానీ ప్రకృతి నాకు సహాయంగా ఉంది. ఎందుకంటే నేను ప్రకృతి సహజ సిద్ధమైన జీవితం జీవించాను కాబట్టి. మరి కాలం అంటే తెలిసింది కదా. ఆలోచనల యొక్క వాస్తవికత, వాటి స్వభావం మరియు పదార్థంపై వాటికి ఉన్న నియంత్రణ శక్తి మరింత గ్రహించబడతాయి. నీ ఆలోచన యొక్క వాస్తవం ఏంటి? నీకొచ్చిన ఆలోచన గమనించినప్పుడు దానిలో ఉన్న వాస్తవం ఏంటి? వాటి స్వభావం ఎలా ఉంది? మరియు పదార్థంపై వాటికి ఉన్న నియంత్రణ శక్తి. నీ ఆలోచన ఏ పదార్థంపై పడుతుంది? జనాల మీద, సమస్యల మీద, ఇంకొకట దేని మీదైనా సరే ఆ నియంత్రణ కోల్పోవడము, నియంత్రణలో ఉండటము. ఈ నియంత్రణ శక్తి మరింతగా గ్రహించబడుతుంది. ఈ యుగములో, కొత్త యుగములో అంతర్దృష్టి, ఎదుగుదల మరియు మానసిక అభివృద్ధి కొరకు పరిస్థితులను సానుకూలంగా మార్చిందంటే మనకు అనుగుణంగా మార్చింది. అంతర్దృష్టి కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళి సమాధానం చెప్పుకునేటటువంటి నీ ఆత్మ ఎదుగుదల, మానసిక ఎదుగుదల మరియు నీ మానసిక అభివృద్ధి ఎలా జరుగుతుందో ఇంతకుముందు రాశాను కదా. మన అభివృద్ధి కొరకు పరిస్థితులను సానుకూలంగా మార్చేసింది అంటే నీకు ఎలాంటి సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి నువ్వు బయటపడిపోతావు. ఆ యుగంలో ఆ లక్షణాలన్నీ ఏర్పరిచేశారన్నమాట. ఏ రకానికి చెందినటువంటి ఆలోచన పరిస్థితులు కల్పిస్తామో అటువంటి స్థితుల్లో అవి కొనసాగబడతాయో వాటి యొక్క ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ నీ ఆలోచనలు ఏ రకానికి చెందినవి? ఆరోగ్యకరమైన ఆలోచనలు, లేదా ఫైనాన్షియల్ ఆలోచనల, లేకపోతే వ్యామోహపు ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆలోచనలు మామూలుగానే కనిపిస్తాయి, కానీ
నేను ఇలాగే ఉండాలి, కాబట్టి నాకు ఎవరితోటి పని లేదు అని మన చుట్టూ ఒక గోడ కట్టేసుకుంటున్నామంటే నువ్వు నీ ఆలోచనకే పరిమితమైపోయావు. అంతా ఒక్కటే అని అనుకున్నావు, చెప్తున్నావు, వింటున్నావు. అనేక మంది మహానుభావులతో సహా భగవద్గీతలోని విషయాలతో సహా ఉద్ఘాటించి చెప్తున్నారు. అంతా ఒక్కటే అని అయినా మళ్ళీ ఇక్కడ నీకు వచ్చే ఆలోచనతో నీ చుట్టూ గోడ కట్టేసుకున్నావు. ఎటువంటి స్థితుల్లో అవి కొనసాగబడతాయో వాటి యొక్క ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనతో పని చేస్తాము. ఆ పని చేస్తున్నప్పుడు పాజిటివ్ ఫలితం వస్తుందో నెగిటివ్ ఫలితం వస్తుందో తెలియదు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడు తెలుసుకోగలుగుతావు. అంటే నీ మనసుకి ఏ ఆలోచనతో ఏ పని చేస్తే ఏమవుతుందో తెలియదు, కానీ చేసేస్తాము. ఆ వచ్చిన ఫలితాన్ని ఇలా వచ్చింది అలా వచ్చింది అనుకుంటాం. కానీ ఈ యుగంలో సానుకూల పరిస్థితుల్లో ఈ శక్తిని ఇక్కడ నింపినప్పుడు నేను ఈ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేది కూడా ముందే గ్రహింపబడతాయి. ఎలాంటి సమాచారం ఇచ్చారు పత్రిజీ? మీ ప్రతి ఒక్క ఆలోచనకి వాటి యొక్క ఫలితాలను కూడా గ్రహించగలుగుతారు. దీనిని కొత్త రకం మానసిక కలాపాలు ఆవిష్కరించే కాలంగా చెప్పవచ్చు. కొత్త యుగం, నవ్యయుగం, ఇవి కొత్త రకం కార్యకలాపాలు. అంతకుముందు మురికి కార్యకలాపాలు, ఇప్పుడు కొత్త రకం కార్యకలాపాలు. మతాలు, భావోద్వేగాలతో కూడి ఉండేవి. నేను క్రిస్టియన్ని, నేను హిందువుని, నాది ముస్లిం మతము, నాది జైన్ మతము, బౌద్ధ మతం. ఇవన్నీ ఏంటంటే భావోద్వేగాలు. ఒక మతం వారి ఇంకొక మతం వారిని కించపరచడం, మా దేవుడే గొప్ప, మీ దేవుడు సైతాను, ఒకరితో ఒకరు పనులు కానీ వ్యాపారాలు కానీ అంతా కలిసి చేసుకుంటారు. దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి గొడవలు. అప్పుడు ఈ సఖ్యత ఏమైంది అంటే అంతా ఒక్కటే అన్న జ్ఞానం లేకపోబట్టే కదా. భావోద్వేగంతో ఒక గుడిని పగలగొట్టారంటే అది ఒక భావోద్వేగం, గొడవలు. ఇతరులు పగలగొట్టారంటే అది ఒక భావోద్వేగం. ఎందుకంటే నీ భావం దేని మీదైతే ఉందో నా దైవమే కరెక్ట్ అనే ఉద్వేగంలో మనం కూరుకుపోయాము. ప్రతి ఒక్క విషయం మీద ఈ ఉద్వేగాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్వేగాలంటే ఆ భావము, ఆవేశము. కానీ ధ్యానంలో ఉద్వేగాలు ఏవి? మతంలో ఉద్వేగాలు ఉన్నాయి కాబట్టి మతాలు భావోద్వేగాలతో కూడి ఉండేవి. ఏ మతమైనా సరే ఈ భావోద్వేగాలతో కలిసి ఉన్నాయి. వారి మతానికి సంబంధించిన వేదాంతవేత్తలు ఇప్పుడు ముస్లిం సంఘంలో కూడా ఉన్నారు. ఈ ముస్లిముల్లో సూఫీ మాస్టర్స్ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ ప్రవచనాలు విన్నాను. అంటే వాళ్ళు కూడా వేదాంత వేత్తలు అన్నమాట. వాళ్ళందులో సారాంశాన్ని గ్రహించుకున్న వాళ్ళు. అలాగే క్రిస్టియానిటీలో కూడా అమెరికాలో గొప్ప మాస్టర్, ఆవిడ చెప్పినవన్నీ విన్నాను. క్రీస్తు యొక్క బోధనలు ఎంత బాగా చెప్పారో. కొంతమంది చర్చి ఫాదర్స్ చెప్పినవి విన్నాను. ధర్మసూత్రాలు ఒకటిగానే ఉన్నాయి. వారు చెప్పిన దానికి ఇక్కడ భారతదేశంలో కొంతమంది చెప్పిన విషయాలకి సంబంధమే లేదు. ఇలాగే ప్రతి ఒక్కటి కూడా వక్రీకరించబడుతున్నాయి. ఈ వేదాంతవేత్తలు తప్ప మిగతా వాళ్ళంతా మత మార్పిడి చేసుకున్న వారే. మీ మతం వేరు, మా మతం వేరు అని అజ్ఞానంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ సిద్ధాంతం, ఆ మతం పట్ల సిద్ధాంతం ఏర్పడుతుంది. అసలు ఒక మహమ్మద్ ప్రవక్త యొక్క సిద్ధాంతం ఏమిటి అని క్షుణ్ణంగా తెలుసుకున్నారా? ఆయన జొన్న పిండి విసురుకొని 2 జొన్న రొట్టెలు చేసుకొని తిన్నారు. ఇది ఖురాన్లో ఉంది. ఈ వాక్యము ఎందుకు చెప్పబడలేదు? మహమ్మద్ ప్రవక్త వీరందరి కోసం చాలా త్యాగాలు చేశాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఎందుకోసం? అల్లాలోని సత్యం గురించి అందరికీ చెప్పడం కోసం. అక్కడ దట్ ఈజ్ వన్ ఆఫ్ ది లైట్. దేవుడంటే ఒక కాంతి, ఆయన ఒక రూపం కాదు. ఆ లైట్ అనే దానిని మనం నమ్మాలి. ఇక్కడ అల్లాహు అక్బర్. అల్లా అంటే ఏమిటి? ఒక కాంతి, ఒక సత్యం. ఈ సత్యం నేను తెలియచెప్తాను, అందరూ రండి అని. అంతేకాని ఈ పరిపాలన అక్బర్ కాదు, ఖుదా, హాఫీజ్ అంతా భగవంతుడే. ఆ భగవంతుడు నిన్ను రక్షించుగాక ఇలాంటివన్నీ చెప్పారు.
అల్లాహు అక్బర్, ఆయన అంత ఒక్కటే అని చెప్పారు, అంత లైట్ అని చెప్పారు. అక్కడ ఏ విగ్రహము పెట్టలేదు, ఏ మతానికి సంబంధించింది కాదు, మొత్తం కాంతి జ్ఞానం అని చెప్పి దానికి సరెండర్ అవ్వమన్నారు. దానికి మనం శరణు పొందటమే నమాజ్. శరణు ఎలా పొందుతావు? వినమ్రత. నువ్వు ఎంత ఎదిగినా, ఎంత జ్ఞానం తెలిసినా, ఎంతో ధ్యానం చేసుకున్నా ఇంకా ఇంకా వినమ్రత కావాలి. పత్రిజీ ఇతర సంస్థలోని గురువుల్ని యజ్ఞానికి ఆహ్వానించినప్పుడు ఆ గురువులకి పాదాలకి నమస్కారం చేస్తున్నారంటే మనకి ఎక్కడ ఉంది ఆ వినమ్రత? ఆయన ఒకరి పాదాలకి నమస్కారం చేయటం తగదు, కానీ ఆయన ఏమిటో నాకు తెలుసు. ఆయన వారి శరీరం చూడలేదు, వారిలోని ఆ జ్ఞానాన్ని, లైట్ని చూశారు. అంటే వారి వారి యొక్క ఆత్మస్థితుల్ని చూశారు. వినమ్రత, ఇంకా ఇంకా వినమ్రత పెరగాలి. నిజం చెప్పాలంటే పత్రి గారి దగ్గర వినయం చూసి నేర్చుకోవాలండి. వినయము ఎత్తుక్కోవలసిందే. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో వినయంగా ఎక్కడుందో కూడా వెతుక్కోవాలి. నల్లపోసే మాస్టర్స్ ఒక సంస్కారము, సభ్యత, వినయము పత్రిజీ దగ్గర నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని మనం చూడంగానే చిరునవ్వుతో హాయ్ కానీ, హలో కానీ, అయితే నమస్తే. మన భారతీయ సంస్కారం నమస్కారం, నమస్తే అనాలి మాస్టర్. తర్వాత ఏదైనా మనకి ఎవరైనా చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇవి ఒక కనీసపు సంస్కారపు నిధులండి. విధులు కూడా మనిషికి. ఇవి కూడా పాటించలేని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. నాకు గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒక మెసేజ్ పెడతారు, వాళ్ళెవరో అడ్రస్ చేయరు, నేను పలానా అని చెప్పాలి. నేను మీకు ఒక్కదాన్నే, కానీ నాకు మీలాంటి వాళ్ళు ఎన్ని వందల మంది ఉన్నారని, వేలల్లో కూడా ఉన్నారు. నేను సో అండ్ సో, నా సో అండ్ సో ఊరు, నేను ఇదండి, ఇది నెంబర్ యాడ్ చేయరా, ఈ మెసేజ్ గ్రూప్లో ఫార్వర్డ్ చేయరా ప్లీజ్ అని అడగాలి. ఏమీ ఉండవు మాస్టర్స్. నా మొహానికి ఒక మెసేజ్ పడేస్తారు, అది నేను మ్యారేజ్ గ్రూప్ ఉంది దానిలో పెట్టాలి, ఇంకేం వివరాలు ఉండవు అక్కడ. ఎంత సంస్కారం అండి ఇది! నేర్చుకోవాలండి. సభ్యత, సంస్కారము మన దగ్గర లేనప్పుడు ఇంకా చిన్నారులకి ఏమొస్తుంది? అందుకు కదండి టీచర్స్ని, ప్రిన్సిపల్స్ని, అందరినీ, చిన్న స్టూడెంట్స్ కూడా ఇదిలించి పారేయటానికి కారణం మన దగ్గర ఉన్న లోపమే మనకే తిరిగి వస్తుంది కాదా? పత్రి గారి దగ్గర ముఖ్యంగా నేర్చుకోవాల్సింది వినయము. మనము ఈ మేడం చెప్పారు కాబట్టి సీనియర్ మోస్ట్ వాళ్ళు పరిచయం ఉండి సో అండ్ సో ఉంటేనే హ్యాపీగా మాట్లాడతారు. సో అండ్ సో కాకుండా ఎవరు అంటే కట్టే కొట్టే తెచ్చినట్టు మాట్లాడతారు, పెట్టేస్తారు. సో అవునంటారా?